కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య నియమితులయ్యారు. సిద్ధరామయ్యను సిడబ్ల్యూసీ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయగా కొత్త సీఎంగా డీకే శివకుమార్ను ఎంపిక చేశారు. నూతన సీఎంగా డీకే శివకుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా సిద్ధరామయ్య నియమితులయ్యారు. సిద్ధరామయ్యను సిడబ్ల్యూసీ సభ్యుడిగా మల్లికార్జున ఖర్గే నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయగా కొత్త సీఎంగా డీకే శివకుమార్ను ఎంపిక చేశారు. నూతన సీఎంగా డీకే శివకుమార్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, సిడబ్ల్యూసీ అనేది కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. పార్టీ విధానాలు, ఎన్నికల వ్యూహాలు, కీలక నిర్ణయాలన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. ఇందులో సభ్యత్వం లభించడం అంటే పార్టీ హైకమాండ్ లో అత్యంత నమ్మకస్తులైన బలమైన నాయకుడిగా గుర్తింపు పొందడం అనేది చెప్పొచ్చు. ప్రస్తుతం సిద్ధరామయ్య జాతీయ రాజకీయాల్లోనూ అదేవిధంగా పార్టీ అంతర్గత నిర్ణయాల్లోనూ కీలక పాత్ర పోషించాలని కూడా హైకమాండ్ భావిస్తున్నట్టుగా మనకు ఈ యొక్క నియామకం ద్వారా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే సిద్ధరామయ్యను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా తక్షణమే అమల్లోకి వచ్చేలాగా నియమించారు. అయితే దక్షిణాది రాష్ట్రాలపైన అంటే రాబోయే రాజకీయ సమీకరణాలు అదేవిధంగా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దక్షిణాదిలో ముఖ్యంగా కర్ణాటకలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేయడానికి హైకమాండ్ సిద్ధరామయ్య అనుభవాన్ని జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కర్ణాటక రాజకీయాల్లో ప్రాంతీయ నాయకత్వ సమతుల్యను కాపాడటానికి సిద్ధరామయ్యకి జాతీయ స్థాయిలో తగిన గౌరవం కల్పించడానికి ఈ నిర్ణయం ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు కావచ్చు. సిద్ధరామయ్య రాజకీయ ప్రస్థానంలో జాతీయ స్థాయిలో ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేసే ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సిద్ధరామయ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించడం వెనుక కేవలం ఒక సాధారణ పదవి పెంపు మాత్రమే కాకుండా మరికొన్ని రాజకీయ కారణాలు, వ్యూహాత్మక ఉద్దేశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏదైతే ఇప్పుడు సీఎం రేపు సీఎం కాబోయే డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య అధికార సమతుల్యతను కాపాడటం హైకమాండ్ కి ఎప్పుడు కూడా ఒక పెద్ద సవాల్గానే నిలుస్తుందని చెప్పొచ్చు. సిద్ధరామయ్యకు జాతీయ స్థాయిలో అత్యున్నతమైనటువంటి సిడబ్ల్యూసీలో స్థానం కల్పించడం ద్వారా ఆయన తన రాజకీయ ప్రాధాన్యతను గౌరవించినట్లు అవుతుంది. అదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో లేకపోతే భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి మార్పుల విషయంలో డీకే శివకుమార్ వర్గానికి ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇవ్వడానికి కూడా సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల వైపు మరింతగా మళ్లించడానికి ఇదొక ముందస్తు వ్యూహం కూడా కావచ్చు. అయితే సిద్ధరామయ్యకు కర్ణాటకలో అహింద అంటే మైనార్టీలు, వెనుకబడిన తరగతులు, దళితులు ఈ సామాజిక వర్గాల కలయికు అతి పెద్ద ప్రతినిధిగా ఉన్నారు ఆయన. ఈ సామాజిక వర్గాలపైన ఆయనకున్నటువంటి పట్టు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూడా చాలా అవసరం. సిద్ధరామయ్యను జాతీయ నిర్ణయాధికార కమిటీలోకి తీసుకోవడం ద్వారా ఓబీసీలు ఏవైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళు, మైనార్టీలు కూడా పెద్దపీట వేస్తున్న అన్న సంకేతాన్ని కూడా దేశవ్యాప్తంగా పంపాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలు, ఇతర రాష్ట్రాల ఎన్నికల వ్యూహాల కోసం సిద్ధరామయ్యను ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కూడా పార్టీ హైకమాండ్ ఉపయోగించుకోవాలనుకుంటున్నగా తెలుస్తుంది. దక్షిణాదిలో పార్టీ పట్టును కూడా బలోపేతం చేయడంలో భాగంగా ఈ యొక్క నియామకం జరిగింది. అదే కాకుండా ఆయన అక్కడ కర్ణాటకలో ఉంటే డీకే శివకుమార్ కి ఆయన వర్గీయులకి అడ్డు తప్పించవచ్చన్న అభిప్రాయాన్ని కూడా పార్టీ హైకమాండ్ చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.